గురుపేరమ్మ పితృపక్షాలు రాశి ఫలాలు సెప్టెంబర్ 7 నుంచి 21 వరకు పితృపక్షాలు వస్తున్నాయి. 100 సంవత్సరాల తర్వాత అరుదైన సంయోగం. పితృపక్షంలో చంద్ర సూర్యగ్రహణం కలిసి ఈ 5 రాశులపై అదృష్టం. పితృపక్షం 25 రాశి ఫలాలు. పితృపక్షం అనేది మన పితృదేవత స్మరించుకుని వారి ఆత్మలకు శాంతి కలిగించే అంకితమైన పవిత్ర కాలం. ఈసారి పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 నాడు వరకు ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈసారి పితృపక్షం ఎంత ప్రత్యేకత ఉన్నది, ఎందుకంటే దీని ప్రారంభం చంద్రగ్రహణంతో కాగా ముగింపు సూర్యగ్రహణంతో అవుతుంది. పితృపక్షంలో 2 ప్రధాన ఖగోళ సంఘటనలు కలిసి 100 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి. ఇది దేశము, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగం, వ్యాపారం మరియు 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈసారి మేష, మిథున, తుల, ధనుసు మరియు మీన రాశుల వారికి అరుదైన సంయోగం అదృష్టం తెచ్చిపెట్టబోతుంది. మేషరాశిపై ప్రభావం. గ్రహణం మేషరాశిపై శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితాలు వస్తాయి. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పని స్థానంలో సహచరుల మద్దతు ఉంటుంది. కష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. లాభదాయక అవకాశాలు వస్తాయి. డబ్బు వచ్చే మార్గాలు విస్తరిస్తాయి. దాన్ని దాచుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. మీడియా, కమ్యూనికేషన్, ప్రచురణ రంగాల వారికి అదనపు లాభాలు. సోదరుల నుండి సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. మిథున రాశిపై ప్రభావం. విదేశీ సంబంధ పనుల్లో విజయ అవకాశాలు. దిగుమతి ఎగుమతి వ్యాపారాల లాభాలు. ధైర్యం పెరుగుతుంది. కెరీర్లో పురోగతి సాధ్యమవుతుంది. వ్యక్తిత్వంలో మెరుగు వస్తుంది. ప్రజల గౌరవం లభిస్తుంది. రాజకీయ, సామాజిక సేవా రంగాల వారి గౌరవం చుట్టుపడుతుంది. తులారాశిపై ప్రభావం. పని స్థలంలో అనుకున్న పనులు లభిస్తాయి. ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు పెంచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన బదిలీ లభించవచ్చు. బంధువులతో సాన్నిధ్యం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు. ధనుసు రాశిపై ప్రభావం. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బు వచ్చే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ వాతావరణం సుఖమయమవుతుంది. ఉద్యోగస్తుల సహచరుల మద్దతు లభిస్తుంది. అడ్డంకులు తొలగుతాయి. పాత మానసిక ఒత్తిడి తొలగిపోతే పనుల్లో మెరుగుదల కనిపిస్తుంది. మీన రాశిపై ప్రభావం. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు. కంటెంట్ రైటింగ్, ప్రకటనలు, మార్కెటింగ్ రంగాల వారికి ప్రతిభ చూపే అవకాశం. పాత పరిచయాలు ఉపయోగపడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. తల్లి ప్రేమ, సహాయం లభిస్తుంది. కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం వస్తుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వస్తాయి. మనసు ఆనందంతో నిండుతుంది. వృషభ రాశిపై ప్రభావం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఆలస్యం చేయడం మంచిది. వ్యాపారంలో అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు, కానీ సహనం పాటిస్తే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కళ్ళ సమస్య లేదా మానసిక ఒత్తిడి. పితృదేవతలకు తర్పణం, దాన ధర్మం చేయడం శుభకరం. కర్కాటక రాశిపై ప్రభావం. ఉద్యోగంలో, కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి, ముఖ్యంగా భాగస్వాముల ద్వారా. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారుతాయి. వివాహాన్ని ప్రయత్నించే వారికి శుభవార్తలు రావచ్చు. స్త్రీలకు కుటుంబ ఆనందం పెరుగుతుంది. సింహరాశిపై ప్రభావం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవచ్చు. పనిలో శ్రమ ఎక్కువైనా ఫలితం తక్కువగా అనిపించవచ్చు. అధిక ఆత్మవిశ్వాసం తగ్గించుకోవాలి, లేకపోతే అపజయం ఎదురవుతుంది. పితృదేవతలకు నీరాజనం అర్పించడం, వ్రతం చేయడం మంచిది. సాయంత్రం సమయంలో ధ్యానము, జపం, శాంతి చేస్తే మంచిది. కన్యా రాశిపై ప్రభావం. చదువు, విద్యారంగంలో విజయాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారం బలంగా ఉంటుంది. స్నేహం ప్రేమలోకి మారవచ్చు. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు. పిల్లల విషయంలో సంతోషకరమైన పరిణామాలు ఉంటాయి. పితృపూజలు చేయడం కుటుంబానికి శాంతి, సమృద్ధినిస్తుంది. వృశ్చిక రాశిపై ప్రభావం. గృహస్థ విషయాల్లో లాభాలు వస్తాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు చేయడం అనుకూలమైన కాలం. తల్లిదండ్రుల నుండి మద్దతు వస్తుంది. వాహన సంబంధిత లాభాలు ఉండవచ్చు. గృహంలో సత్ప్రవర్తనతో శాంతి నెలకొంటుంది. మకర రాశిపై ప్రభావం. చిన్న ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. సోదరుల, బంధువుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్, మీడియా, రైటింగ్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటే ధార్మిక పనుల్లో పాల్గొనడం ద్వారా అదృష్టం పెరుగుతుంది. కుంభరాశిలో ప్రభావం. ఆర్థిక పరంగా లాభంగా ఉన్న ఖర్చులు ఎక్కువ అవుతాయి.
విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మాటలతో జాగ్రత్త అవసరం, లేకపోతే తగాదాలు రావచ్చు. పితృపక్షులను దాన ధర్మం చేయడం వల్ల అపశకునాలు దూరం అవుతాయి. వ్యాపారంలో నెమ్మదిగా వృద్ధిలో కనిపిస్తుంది. సారాంశం బేసిక్గా మేష, మిథున, తుల, ధనస్సు, మీన శుభ ఫలితాలు ఎక్కువ. వృషభము, సింహము, కుంభము జాగ్రత్త అవసరం. కర్కాటక, కన్య, వృశ్చిక, మకరం మధ్యస్థ ఫలితాలు, కొన్ని రంగాల్లో పురోగతి. పితృపక్ష రాశి వారిగా పూజ తర్పణం చేసినది అనమాట. మేషరాశికి సూర్యుని పూజ చేయాలి, పితృదేవతలను పూజించాలి. నువ్వులు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. ఎరుపు బట్టలు, గోధుమలు, కాపురం సామాగ్రి ఇవన్నీ దానం చేయొచ్చు. వృషభానికి లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేయాలి. పాలు కలిపిన నీరు తర్పణం చేయాలి. అన్నము, వెండి వస్తువులు దానం చేయవచ్చు. మిథునము గణపతి, సుబ్రహ్మణ్యుడు దేవతలు. దర్భ కలిసిన నీరుతో పచ్చబట్టలుతో తర్పణం చేయాలి. పచ్చబట్టలు, పుస్తకాలు, విద్యార్థుల సామాగ్రి ఇవన్నీ దానం చేయవచ్చు. కర్కాటకం శివుడు గంగాజలంతో అభిషేకం చేయాలి. భగవంతుడి పూజ అంటే గంగాజలంతో తర్పణం చేయాలి. బియ్యము, పాలు, వెండి పాత్రలు దానం చేయవచ్చు. సింహము సూర్యుడు ఆదిత్య హృదయం చదవాలి. తర్పణము తామర పాత్రలో నీరుతో తర్పణం చేయాలి. ఎరుపు పూలు, గోధుమలు, తాంబూలంతో ఇవన్నీ దానం చేయాలి. కన్య సరస్వతి దేవుని ప్రార్థించాలి. జావ గింజలు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. పుస్తకాలు, పెన్నులు, విద్యార్థులకు వస్తువులన్నీ దానం చేయాలి. తులాకు మహాలక్ష్మి దేవతను పూజ చేయాలి. పాలు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. పసుపు బట్టలు, ఆహార పదార్థాలు దానం చేయాలి. వృశ్చికం కాలభైరవ స్వామిని పూజ చేయాలి. నువ్వులు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. నల్లబట్టలు, నువ్వులు, నూనెతో దానం చేయాలి. ధనస్సు మహావిష్ణువు సహస్రనామం జపించాలి. తులసి ఆకులు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. పసుపు, తులసి మొక్కలు, పసుపు వస్త్రాలు దానం చేయాలి. మకరం గణపతిని శనిదేవుని ప్రార్థించాలి. దర్భ నువ్వులు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. నువ్వులు, నల్ల బట్టలు, ఇనుము పాత్రలు దానం చేయాలి. కుంభము శనీశ్వరుడు పూజ చేయాల్సిన దేవత. నల్ల నువ్వులు కలిపిన నీరుతో తర్పణం చేయాలి. నూనె, నల్ల దుప్పట్లు, చెప్పులు దానం చేయాలి. మీనము విష్ణు దత్తాత్రేయుని పూజ చేయాలి. తర్పణము పాలు, పసుపు కలిపిన నీరు. దానం చేయాల్సిన వస్తువులు చేపలకు ఆహారం, అన్నం, మామిడి ఆకులు ఇవన్నీ దానం చేయాలి. అందరికీ సర్వసాధారణం ఏంటంటే బేసిక్ పితృదేవతలకు నువ్వులు, గంగాజలంతో తర్పణం చేయడం అవసరం. ఆకులకు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టే అత్యంత పుణ్యప్రదం. ప్రతి రాశి వారికి ప్రత్యేక దానం చేస్తే పితృదోషం తగ్గి పితృ అనుగ్రహం లభిస్తుంది. ధన్యవాదాలు.